తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పడుతున్న కష్టాలను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారా? టీటీడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీవారి ట్రస్ట్ దర్శన టికెట్లు ఇప్పుడు హైటెక్ మాఫియా చేతిలో పడిపోయాయా? సామాన్య భక్తుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఏజెంట్లు క్షణాల్లో టికెట్లు బుక్ చేసేస్తున్నారా? థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు, ఆటో ఫిల్లింగ్ టెక్నాలజీ, ముందే సేకరించిన ఆధార్ డేటాతో రోజుకు వందల టికెట్లు హైజాక్ అవుతున్నాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఒక్కో టికెట్పై 3,000 వరకు అదనంగా వసూలు చేస్తూ శ్రీవారి దర్శనాన్నే వ్యాపారంగా మార్చిన దందాపై ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అసలు ఏంటి సాఫ్ట్వేర్ మాయాజాలం? ఎవరి సహకారంతో సాగుతోంది ఈ అక్రమం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు టీటీడీ అనేక విధానాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిధులు సేకరించే ఉద్దేశంతో శ్రీవారి ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద 10,000 విరాళం చెల్లించిన భక్తుడికి ఒకసారి ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. అయితే భక్తుల విశ్వాసాన్ని ఇప్పుడు కొందరు అక్రమార్కులు డబ్బుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రతిరోజు ఆన్లైన్లో విడుదలయ్యే సుమారు 800 శ్రీవాణి టికెట్లపై ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు కన్నేశారు. సాధారణ భక్తుడు వెబ్సైట్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసేలోపే వీరు ప్రత్యేక సాఫ్ట్వేర్లతో క్షణాల్లో బుకింగ్ పూర్తి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆటో ఫిల్లింగ్ టెక్నాలజీ, ముందే సేవ్ చేసిన ఆధార్ వివరాలు, హై స్పీడ్ స్క్రిప్టింగ్ టూల్స్ ఉపయోగించి సర్వర్ ఓపెన్ అయిన వెంటనే భారీగా టికెట్లు బుక్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో రోజుకు 200 నుంచి 250 టికెట్లు ఇలా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల వెనుక అంతర్గత సహకారం కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ యాక్టివ్ అయ్యే సమయానికే భారీగా బుకింగ్లు జరగటం, ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఎక్కువ టికెట్లు బుక్ కావటం విజిలెన్స్ అధికారులలో అనుమానాలకు తావిస్తోంది. భక్తుల ఆధార్ డేటా ఏజెంట్ల చేతిలోకి ఎలా వెళ్తోంది? హ్యాకింగ్ జరుగుతోందా, లేక ఐటీ విభాగంలోనే కొందరు సహకరిస్తున్నారా? ఈ కోణాలన్నింటిపై టీటీడీ విజిలెన్స్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ విభాగంతో కలిసి దర్యాప్తు ప్రారంభించింది. ఇదే సమయంలో శ్రీవాణి టికెట్ల పేరుతో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ భాగోతం బయటపడింది. చెన్నైకి చెందిన ఎంఎస్ పద్మావతి ట్రావెల్స్పై తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్లైన్లో మెసేజ్ చేస్తే చాలు 13,500 రూపాయలు చెల్లిస్తే టికెట్ ఇస్తామని భక్తులను మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ గుర్తించింది. అసలు టికెట్ ధర 10,500 మాత్రమే అయినా అదనంగా 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు బయటపడింది. దీంతో ప్రత్యేక బృందాలు చెన్నైకి వెళ్లి దర్యాప్తు చేపట్టాయి. సంబంధిత వెబ్సైట్లను కూడా బ్లాక్ లిస్టులో పెట్టినట్లు సమాచారం. ఈ హైటెక్ దందాకు చెక్ పెట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. టికెట్ బుకింగ్ సమయంలో తీసిన ఫోటోను దర్శనం సమయంలో స్కాన్ చేసి పరిశీలిస్తే అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో బెంగళూరుకు చెందిన ఓ సంస్థ దీనిపై ప్రయోగాత్మకంగా పరిశీలన కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు భక్తులంతా ఒకటే కోరుతున్నారు: శ్రీవారి దర్శనాన్ని వ్యాపారంగా మార్చిన ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్య భక్తులకు నిజమైన న్యాయం చేయాలని, టీటీడీ వ్యవస్థలోని లోపాలను వెంటనే సరిదిద్దాలని. కలియుగ వైకుంఠనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తుల విశ్వాసాన్ని కొందరు హైటెక్ ముఠాలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ దందాపై టీటీడీ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో, అక్రమాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.